బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు. ఆయన మేము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు అంటే సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మా ఫోన్లు వింటున్నారు అని చెప్పి మాకు అనుమానంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి డౌట్ ఉంది అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందంటున్నారు. ఆయన కేసీఆర్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం పట్టి కుదిపేస్తోంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దాంతోపాటు సిట్ ఇప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్ని, హరీష్ రావుని, అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావుని, దాంతోపాటు కీలకమైన అధికారులని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సైతం సిట్ విచారించింది. ఇప్పటికీ విడతల వారీగా విచారించిన సందర్భం. అయితే ఇప్పుడు ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కీలకమైన వ్యాఖ్యలు కూడా కాదు, సంచలన వ్యాఖ్యలని చెప్పుకోవాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతోందంటూ చెప్పుకొచ్చారు. ఆయన తాము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వింటున్నారు, మా ఫోన్లు వింటున్నారు అని అనుమానంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయనే డౌట్ ఉందంటున్నారు మంత్రి పొంగులేటి. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకుందంటున్నారు. ఆయన కేసీఆర్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బయట పెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఇందుకే ఆయన ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో, ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని రైట్ అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఎటువంటి సీరియస్నెస్ని, ఇన్ఫాక్ట్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా సంచలన వ్యాఖ్యలని చెప్పుకోవాలి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఆయన అంటోంది డౌట్ ఉంది, అనుమానం ఉంది అని చెప్పి. ఇది కేవలం అనుమానం మాత్రమేనా, లేకపోతే ఎట్లా చూడాలి? పొంగులేటి వర్గం కావచ్చు, లేకపోతే మన ముఖ్యంగా కాంగ్రెస్లో ఎటువంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్లీ గత కొంతకాలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు ప్రతిపక్షానికి ముందే తెలిసిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ప్రభుత్వం జీవో ఇచ్చే కంటే ముందు, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం జీవో రూపంలో బయటకు వచ్చే కంటే ముందు ఒక 24 గంటలు లేదంటే దాదాపు 48 గంటల ముందే బీఆర్ఎస్ వాటిని సాక్ష్యాధారాలతో సహా, డీటెయిల్స్తో సహా మొత్తం మీడియా సమావేశంలో లైవ్లో బహిరంగపరుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ అంశంలో కాస్త ఫ్రస్ట్రేట్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసలు మేము మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, మేము కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్న మాటలు, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఎట్లా ముందే తెలుస్తూ ఉన్నాయి బీఆర్ఎస్కి అనేటువంటి దాంట్లో ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఇప్పటికి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేటువంటిది మీడియా సమావేశంలో ఆయన కాస్త సంచలన వ్యాఖ్యలు చేశారు. జనరల్గా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలు చేశారు. దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. సిట్ వేశారు, రెండవసారి సిట్ కొనసాగుతుంది. ఇప్పటికీ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుని విచారణ చేశారు, పలువురు అధికారులను విచారణ చేశారు. వాళ్ళంతా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అదంతా ఒక సైడ్ ఉంటే, పొంగులేటి ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఒకటి, ఇప్పటికీ ఇంకా ఎక్విప్మెంట్ ఆయన దగ్గరనే ఉంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రహస్యంగా పరికరాలు ఉన్నాయి ఆయన దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేయడానికి.
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మామిడి చెట్ల కింద మామిడి తోటల్లో కూర్చొని మొత్తం మేము మాట్లాడుకున్న మాటల్ని కేసీఆర్ వింటున్నాడు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో పొంగులేటి ఇట్లనే మాట్లాడి అబాసు పాలయ్యారు. ఈసారి దివాళీకి బాంబులు పేలబోతున్నాయంటూ స్టేట్మెంట్ చేస్తారు, కానీ తర్వాత ఏం జరగలేదు, అరెస్టులు జరగలేదు, ఎట్లాంటి సిచ్యువేషన్ జరగలేదు. ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎక్కడికి దారితీస్తాయో, కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తాయి అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. సో పొంగులేటి స్టేట్మెంట్స్ ప్లస్సా మైనసా కాంగ్రెస్కి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే, ఇప్పుడు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఎల్ఓపిగా ఉన్నారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఆయన పూర్తి స్థాయిలో అక్కడే పరిమితం అయిపోయారు. అక్కడ ఆయన వ్యవసాయం చేస్తున్నారు, కుటుంబంతో గడుపుతా ఉన్నారు, పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. గత కొంతకాలంగా మీడియా సమావేశాలకు వచ్చారు, ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు, కాస్త ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, బీఆర్ఎస్ ఎల్పీ దిశానిర్దేశం చేశారు, వెళ్ళిపోయారు. యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, జనరల్గా ఎవరిని కలుస్తలేరు. సో పొంగులేటి ఇప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి ఫామ్ హౌస్ ఆయన ఖాళీ కూర్చోలేదు, మామిడి తోటలో కూర్చొని మొత్తం ఎక్విప్మెంట్ పెట్టుకొని రికార్డింగ్స్ వింటున్నారు, మా కాన్ఫరెన్స్ కాల్స్ అన్ని వింటూ మా నిర్ణయాలు మాకంటే ప్రభుత్వం కంటే ముందే బహిర్గతం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. మనం చూసాం గత కొంతకాలంగా సింగరేణి టెండర్లకు సంబంధించి నైని కోల్ బ్లాక్ కావచ్చు, గతంలో లగచర్లకు సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు, హెచ్సియు సంబంధించినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన విషయంలో కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఫోర్త్ సిటీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 500 కోట్లకి సంబంధించినటువంటి హాలోగ్రామ్ స్టిక్కర్లకు సంబంధించినటువంటి ఒక ఆరోపణలు కావచ్చు, తర్వాత రీసెంట్గా మొత్తం కొన్ని సంబంధించినటువంటి కొత్తగా మైక్రో ఇండస్ట్రీ బ్రూవరీస్కి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతున్నటువంటి అంశం కావచ్చు. సో ఇట్లా అన్ని అంశాలను బీఆర్ఎస్ లేవనెత్తుతా ఉంది, తెరపైకి తీసుకొస్తా ఉంది. ఇవన్నీ మేము మాట్లాడుకుంటే ప్రజల కంటే ముందు, ప్రభుత్వం జీవో ఇచ్చే కంటే ముందు ప్రతిపక్షాలకి